ఇప్పుడు నా మీద ఎక్కువగా మాట్లాడేస్తున్న మాట ఏంటంటే ఖమ్మం బానిస రాజేష్ లేదా తెలుగుదేశం పార్టీ బానిస రాజేష్ అంటున్నారు. ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే తెలుగుదేశం బానిసనా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ నాయకత్వం కమ్మ కులానికి చెందిందని అనుకోండి, నేను కమ్మోళ్ళకి బానిసనా? అంటే వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ రెడ్లకు బానిసలా? వైసీపీలో ఉంటున్న వాళ్ళందరూ వైసీపీకి బానిసలు అవుతారా? అంటే ఒక కులస్తుడు మరో పార్టీలో పనిచేస్తే బానిస అయిపోతాడా? ఒకవేళ అదే నిజమని మీరు అనుకుంటే మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు అగ్రీ చేస్తానంటే, నన్ను ఈ మాట అన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు చదువుకుని బాగుపడ్డవాడు, చదువుకుని ఆ జీవితం నిలబెట్టుకున్నవాడు, ఖచ్చితంగా చదువు చెప్పిన మాస్టర్లు అందరూ ఎవడో కూడా ఇతర కులస్తులు అంటే అగ్ర కులస్తులు లేరు. కేవలం మా కులస్తుల దగ్గర మాత్రమే, నా సొంత కులం వాడి దగ్గర నేను చదువు నేర్చుకున్నాను తప్ప ఇక ఇతర కులాల దగ్గర అగ్ర కులాల దగ్గర నేను చదువు నేర్చుకోలేదు. ఆ కులం అగ్ర కులం కాబట్టి నేను నువ్వు చెప్పిన చదువు నేను విన్నని నేను బయటకు పోయి చదువుకున్నానని వాడు ఎవడని ఉంటే నన్ను మాట అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. లేదు నీకు ఆరోగ్యం బాగు నువ్వు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు నా కులస్తుడు మాత్రమే నాకు వైద్యం చేయాలి తప్ప అగ్ర కులస్తులు ఎవడో కూడా నాకు వైద్యం చేయడానికి వీల్లేదు అని నేను నిలబడ్డాను అని వాడు ఎవడని ఉంటే ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ నేను ఒప్పుకుంటాను. ప్రతి చోట ఇప్పుడు పండించేవాడు మన కులస్తుడు ఉంటాడు, అన్ని కులాలలో పండించింది మనం తింటాం. అలాగే హోటల్కి వెళ్తాం, హోటల్లో ఉండేవాడు ఎవడో ఓనర్ ఎవరో మనకు తెలియదు, అయినా కూడా మనం తింటాం, కడుపు నింపుకుంటాం, దాంతో బతుకుతాం. ఇలా ఒక షాపు ఇప్పుడు మనం కిరాణా కొడుకు వెళ్ళి మనం సరుకులు తెచ్చుకుంటాం, ఆ షాప్ అయిన మన కులస్తుడు ఉండడు. ఓ బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం, ఆయన మన కులస్తుడు ఉండడు. ఇలా అన్ని చోట్ల అన్ని కులాల మీద ఆధారపడే పనికిమాలి లేదవా నన్ను అన్నవాడిని అడుగుతున్నానండి. నువ్వు బతకాలంటే నువ్వు అడుగు తీసి బయట పెట్టాలంటే ఇతర కులస్తుల సపోర్ట్ లేకుండా కనీసం ఒక అడుగు కూడా బయట పెట్టలేని ఎదవలో రాజేష్ మహాజన్ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బానిస అని చెప్పేసి ముద్రేస్తున్నారు.